ఫ్రెండ్స్ టెక్ న్యూస్ 1878కి అందరికీ స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి డిసెంబర్ 19, 2024. రేపైతే టెక్ న్యూస్ ఉండదు. రేపు నేను శ్రీలంక అయితే వెళ్తున్నాను. అండ్ చాలామంది తిడుతున్నారు నన్ను, టెక్ న్యూస్ చేయట్లేదు అని చెప్పేసి. ప్రాబ్లం ఏమవుతుందంటే ఇప్పుడు లాస్ట్ 1 వీక్గా లాస్ట్ 10 days నుంచి చూడొచ్చు. నేను ఢిల్లీ వెళ్ళాను, వివో ఈవెంట్ జరిగింది, ఐబీటీఆర్ కూడా జరిగింది. ఐబీటీఆర్ అంటే మొత్తం టెక్ క్రియేటర్స్ అందరు కూర్చొని ఒక మాట్లాడుకోవడం అనమాట. అది ట్రాకింగ్ టెక్ ఇన్వైట్ చేశాను. లాస్ట్ టైం కూడా వెళ్ళాను. లాస్ట్ టైం నేను ట్రాన్స్ఫర్మేషన్లో ఉన్నా, అందుకే వెళ్ళలేకపోయాను నేను. సో ఈసారి వెళ్ళేదానికి. అండ్ తర్వాత పోకో ఈవెంట్ జరిగింది, దానికి కూడా వెళ్ళకూడదు అనుకున్నా కానీ చాలా 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 రిక్వెస్ట్ చేశారు వాళ్ళు, వెళ్ళాల్సి వచ్చింది. నిన్నే వచ్చేసాను నేను. ఇప్పుడు శ్రీలంక OnePlus వెళ్ళకూడదు అనుకున్నా నేను. OnePlus 13 బ్రీఫింగ్ జరుగుతుంది అక్కడ. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే OnePlus లాస్ట్ టైం కూడా నేను మిస్ చేసేసాను. లాస్ట్ టైం ఇటలీ వెళ్ళాల్సింది, మిలాన్. అప్పుడు బాబు పుట్టాడు, జూన్లో జరిగింది. నాట్ సిరీస్ లాంచ్ అనుకుంటా. సో అది కూడా నేను వీసా స్టేజ్లో ఉంది, వీసా కూడా జరుగుతున్న స్టేజ్లో అపాయింట్మెంట్ అన్నీ వచ్చిన తర్వాత కూడా నేను అది క్యాన్సిల్ చేసేసాను. సో మళ్ళీ ఇప్పుడు వెళ్ళకపోతే బాగోదని చెప్పేసి OnePlus 13 శ్రీలంక బ్రీఫింగ్ అయితే వెళ్ళాల్సి వస్తుంది. సో అన్నీ ఒకేసారి వచ్చినాయి. అండ్ రేపు ఒక్కరోజు ఉండదు, రేపు ఎలాగో ఫ్రైడే తర్వాత ఎలాగో సాటర్డే మన టెక్ న్యూస్ ఉండదు. రేపు ఎల్లుండి మీకు వీడియోస్ అయితే వస్తాయి. మళ్ళీ టెక్ న్యూస్ మండే ఉంటుంది. అక్కడికి వెళ్ళి చేయొచ్చు కదా అని కొంతమంది అంటారు. అక్కడికి వెళ్ళి ప్రాబ్లం ఏమవుతుందంటే నేను ఇంతకుముందు ఎలా ఉండదంటే, మీరు లాస్ట్ కంపేర్ చేస్తున్నారు, లాస్ట్ 2017-18 ఆ టైంతో కంపేర్ చేస్తున్నారు. ఆ టైం సిచ్యువేషన్ చాలా డిఫరెంట్ ఉండేది. అప్పుడు ఇన్వైట్ చేయడమే ఎక్కువ, మనల్ని ఇన్వైట్ చేసినా పట్టించుకోరు అసలు నేను ఎవరో కూడా తెలియదు. చాలామంది ఏమనుకునే వాళ్ళంటే ఇది తెలుగు ఛానల్, తెలుగు అని కూడా తెలియదు, మన తమిళ ఛానల్ అనుకునే వాళ్ళు. ఒక్కనే వెళ్ళేవాడిని తెలుగులో. ఇప్పుడు చాలామంది వస్తున్నారు, సెకండ్ జనరేషన్ క్రియేటర్స్ కూడా చాలామంది చూస్తున్నాను నేను. అంతకుముందు అంటే అసలు తెలుగు అనేది ఎవరికి తెలియదు. నేను తమిళ్ అనుకునే వాళ్ళు. నా ఛానల్ పేర్లో కూడా తెలుగు ఉంటుంది కానీ తమిళే అనుకునే వాళ్ళు నన్ను. తర్వాత అర్థమైంది వాళ్ళకి తెలుగు సపరేట్ ఉంది. ఇప్పుడు మూవీస్ కూడా డిఫరెంట్ వస్తున్నాయి కదా, తమిళ్ తెలుగు బాగా పాపులర్ మన నార్త్లో. అప్పుడు వాళ్ళకి తెలుగు అనే లాంగ్వేజ్ ఉందని అప్పుడు తెలిసింది. అప్పుడు ఎలా ఉండదంటే, నేను వెళ్తాను, కూర్చుంటాను ఒక మూలకి, ఎవరు మాట్లాడరు, నాతో ఎవరు పట్టించుకోరు. బ్రాండ్ టీమ్ కానీ ఎవరో ఒక పిఆర్ ఒకళ్ళు ఉంటారు, వాళ్ళు ఫోన్ చేస్తారు. వాళ్ళు చెప్తే ఎవరు మాట్లాడేవాళ్ళు కూడా కాదు. సో వెళ్ళి ఓ మూల కూర్చొని తిన్నామా, ఎక్కడ పడితే అక్కడ న్యూస్ రికార్డ్ చేసి, మీరు చూసే ఉంటారు అప్పుడు ఎక్కడ పడితే అక్కడ రికార్డ్ చేసేవాడిని. టైం ఉన్నప్పుడు ఎడిట్ చేసుకొని పోస్ట్ చేసేవాడిని. ఇప్పుడు సిచ్యువేషన్ అట్లా ఉండదు. ఇప్పుడు వెళ్ళాను అనుకోండి, ఖచ్చితంగా అందరికి నేను తెలుసు. అందరికి ఇప్పుడు ప్రసాద్ అంటే ఎవరో తెలుసు. సో ఖచ్చితంగా అందరూ మీట్ అవ్వాలనుకుంటారు, బ్రాండ్ టీమ్ కానీ ఎవరైనా కానీ. చాలామంది మీట్ అవుతారు. అండ్ ఒక్కసారి వీళ్ళతో కూడా మీటింగ్స్ అరేంజ్ చేస్తారు. బ్రాండ్ హెడ్స్తో కూడా మీటింగ్స్ అరేంజ్ చేస్తారు. వాళ్ళు ఫీడ్బ్యాక్లు తీసుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఒక ఈవెంట్కి వెళ్ళినా కానీ వేరే టీం వాళ్ళు కూడా కలుస్తారు. ఇప్పుడు క్వాల్కామ్ ఈవెంట్కి వెళ్ళా, అక్కడ మోటరోలా వాళ్ళు కలుస్తారు. అట్లా రకరకాలుగా ఉంటుంది. మొత్తం ఏంటంటే టైట్ స్కెడ్యూల్ ఉంటుంది, ఎక్కువ మాట్లాడడం ఇవే జరుగుతూ ఉంటాయి. టైం ఉండదు ఫస్ట్. సో అందుకే మ్యాక్సిమం నేను చేయలేకపోతున్నాను టెక్ న్యూస్. సో అది అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. నాకు టైం ఉన్నప్పుడు, నాకు చేయగలిగినప్పుడు ఖచ్చితంగా నేను చేస్తాను. నాకు హెల్త్ బాగాలేకపోయినా కానీ చేసిన రోజులు అయితే ఉన్నాయి టెక్ న్యూస్లో. సో నాకు ఇష్టం రోజు మీతో ఇంటరాక్ట్ అవ్వడం, కానీ కుదరినప్పుడు ఏం చేయలేను. అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. మళ్ళీ నేను మండే టెక్ న్యూస్ చేస్తాను. రేపు వెళ్ళిన మన ఛానల్ వీడియోస్ అయితే వస్తాయి, చూసి ఎంజాయ్ చేయండి. ఇంకో న్యూస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ వచ్చేసరికి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ Z Fold 7లో ఇది స్లిమ్మెస్ట్ ఫోన్ అని చెప్తున్నారు. సామ్సంగ్ తయారు చేసిన ఫోల్డబుల్ ఫోన్స్ అన్నింటిలో ఇదే స్లిమ్మెస్ట్ ఉంటుందని చెప్తున్నారు. Z Fold 6లో కొత్త మోడల్ తీసుకొచ్చారు, Z Fold 6 SE అని చెప్పి, స్పెషల్ ఎడిషన్ అని చెప్పేసి తీసుకొని వచ్చారు. అది ఇండియాకే తీసుకురాలేదు వాళ్ళు. అండ్ ఆ ఫోన్లో మీరు అబ్జర్వ్ చేస్తే పెన్ సపోర్ట్ ఉండదు, S Pen సపోర్ట్ అయితే ఉండదు. ఎందుకంటే సామ్సంగ్ S Pen ఇంప్లిమెంట్ చేయాలంటే ఒక లేయర్ పెట్టాల్సి ఉంటుంది. వాళ్ళు లేయర్ వచ్చేసరికి EMR డిజిటైజర్ లేయర్ అని ఉంటుంది. సో అది పెన్ డిటెక్ట్ చేస్తుంది. సో అప్పుడే మీరు పెన్ రాస్తే అది రెస్పాండ్ అవుతుంది. సో ఇది పెట్టడం వల్ల కొద్దిగా థిక్నెస్ పెరిగిపోతుంది. సో దీన్ని రిమూవ్ చేయాలనుకుంటున్నారు. దీని ప్లేస్లో యాపిల్ కాన్సెప్ట్ ఉంటుంది. యాపిల్ పెన్సిల్ మీరు యూజ్ చేస్తుంటే ఐప్యాడ్స్లో ఆ కాన్సెప్ట్ తీసుకురావాలనుకుంటున్నారు. ఈ కాన్సెప్ట్ వచ్చేసరికి యాక్టివ్ ఎలక్ట్రోస్టాటిక్ టెక్నాలజీ. సో దీనికి ఖచ్చితంగా పవర్ కావాలి. ఏదైతే S Pen ఉందో, ఇప్పుడు S Pen మీరు Z Fold 6లో చూస్తే పవర్ అవసరం లేదు. దానికి జస్ట్ బ్యాక్ సైడ్ పెట్టేసుకుంటాం, రాస్తూ ఉంటాం. దీనికి ఖచ్చితంగా పవర్ సప్లై ఉండాలి, ఖచ్చితంగా S Pen పవర్ ఉండాలి, బ్లూటూత్. సో ఇవన్నీ దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి. మరి ఇవన్నీ ఎలా తీసుకొస్తారో తెలియదు. Z Fold 7లో ఈ టెక్నాలజీ యూజ్ చేస్తారని చెప్తున్నారు, స్లిమ్ చేస్తారని చెప్తున్నారు. పెద్దగా వస్తుంది Z Fold 7 Z Fold 6తో కంపేర్ చేస్తే. అండ్ S Pen మరి ఎక్కడ పెడతారు? ఇప్పుడు S24 సిరీస్లో చూస్తే మనకి S24 అల్ట్రాలో S Pen ఉంటుంది, లోపల పెడితే ఛార్జ్ అవుతుంటుంది. సో అట్లాంటి టెక్నాలజీ తీసుకోవాలన్నా కానీ
ప్లేస్ ఎక్కువ కావాలి కదా S Pen మీరు ఫోల్డబుల్ ఫోన్లో పెట్టాలన్నా కానీ. మరి ఎలా ఇంప్లిమెంట్ చేస్తారో తెలియదు కానీ Z Fold 7 అయితే స్లిమ్ ఉంటుంది అండ్ S Pen టెక్నాలజీ అయితే చేంజ్ అయిపోతుంది. నెక్స్ట్ మనకి గూగుల్ పిక్సెల్ ఫోన్స్లో కొత్త ఫీచర్ తీసుకురాబోతున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఇది. గూగుల్ పిక్సెల్ ఫోన్ యూజ్ చేసి మీరు ఫోన్ చేస్తారు ఎవరికైనా. ఫోన్ చేసినప్పుడు అక్కడ మీకు ఎమోజీ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే కొన్ని ఎమోజీస్ కనిపిస్తూ ఉంటాయి. ఆ ఎమోజీ లేదని మీరు సెలెక్ట్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అవతల వాళ్ళకి మీరు కంగ్రాచులేషన్ చెప్పాలనుకున్నారు, క్లాప్స్ కొట్టాలనుకుంటున్నారు. ఆ క్లాప్స్ ఎమోజీ మీద క్లిక్ చేస్తే అవతల వాళ్ళకి ఆ క్లాప్స్ సౌండ్ అనేది వినిపిస్తూ ఉంటుంది. ఒకవేళ మీరు ఏదన్నా నవ్వు సింబల్ సెలెక్ట్ చేస్తే మీ నవ్వినట్టు వినిపిస్తుంటుంది. ఇట్లా ఇదైతే పనిచేస్తుంది. ఇది కొద్దిగా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది. పిక్సెల్ ఫోన్లో ఫోన్ యూఐ ఉంటుంది వాళ్ళ ఫోన్ డైలర్, దానిలో దీన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. సో ఇది తొందరలో తీసుకొస్తారు గూగుల్ వాళ్ళు. నెక్స్ట్ చూస్తే వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే సామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 96,000కి వస్తుంది. ఎటువంటి బ్యాంక్ ఆఫర్ లేదు, డైరెక్ట్ డిస్కౌంట్లో వస్తుంది. 96,000 రూపాయలకి వస్తుంది. ఒకవేళ మీరు వెయిట్ చేస్తే నెక్స్ట్ దసరా సేల్కి ఇది 70,000 రూపాయలకి అయితే రావచ్చు. ఒకవేళ డీల్ మీరు చెక్ చేయాలనుకుంటే లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి చెక్ చేసేయండి. నెక్స్ట్ మనకి సామ్సంగ్ గెలాక్సీ S25 సిరీస్ సంబంధించి లీక్స్ కొన్ని బయటకు వచ్చినాయి. అవి నిజంగానే S25 అల్ట్రా ఇమేజెస్ వాళ్ళ ఆఫీస్లో యూజ్ చేసే వాళ్ళు లీక్ చేసిన ఇమేజెస్ ఇవి. ఇప్పుడు ఎవరైతే ఆ ఇమేజెస్ లీక్ చేశారో అతన్ని అయితే శాంసంగ్ అయితే జాబ్లోంచి తీసేసింది. ఎందుకంటే ఇవి చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంటాయి కదా, ఫోన్ డిజైన్ ఇవన్నీ బయటికి రాకూడదు. ఆల్రెడీ బయటకు వచ్చేసినాయి. ఎలా కనిపెట్టారంటే ఒక యూనిక్ నెంబర్ ఉంటుంది, ఇక్కడ మీకు బాటల్ నెంబర్ కనిపిస్తుంది. ఇది S24+ డివైస్ ఇతను లీక్ చేసిన ఫోటో అనమాట. ఈ నెంబర్ వాళ్ళు ఫోన్ ఇచ్చేటప్పుడు ఎవరికి ఇచ్చారని చెప్పి నెంబర్ అయితే ఉంటుంది వాళ్ళ దగ్గర. ఆ నెంబర్ మీద ఏ ఎంప్లాయ్కి అయితే ఫోన్ ఇచ్చారో అతన్ని శాంసంగ్ ఉద్యోగంలోకి తీసేసింది. నెక్స్ట్ మనకి మోటరోలా ఫోన్స్ యూఎస్లో బ్యాన్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఎరిక్సన్ తెలుసు కదా, ఎరిక్సన్ 5G సంబంధించి వీళ్ళ ఏదైతే పేటెంట్స్ ఉన్నాయో వాళ్ళది మోటరోలా వాళ్ళు తీసుకొని యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి ఈ ఎరిక్సన్ వాళ్ళు కేసు అయితే వేశారు. ఏప్రిల్లో దీని హీరింగ్ అయితే ఉంది. ఒకవేళ మోటరోలాకి ఎగనెస్ట్గా తీర్పు అయితే వచ్చిందనుకోండి, మోటరోలా ఫోన్స్ అమెరికాలో స్టాప్ చేసేస్తారు, అమ్మనివ్వరు. నెక్స్ట్ మనకి ఐఫోన్ వర్సెస్ శాంసంగ్ ఏ ఫీచర్స్ సంబంధించి ఒక రీసెర్చ్ అయితే చేశారు సెల్సెల్ అనే కంపెనీ వాళ్ళు. సెల్సెల్ అంటే ఈ నార్మల్గా మనం క్యాష్-ఫై ఉంటారు, ఇండియాలో క్యాష్-ఫై మీరు వినే ఉంటారు. మన సెకండ్ హ్యాండ్ ఫోన్స్ వాళ్ళు తీసుకుని అమ్ముతూ ఉంటారు కదా, సేమ్ అదే అలాగే ఉంటుంది అనమాట. వీళ్ళు కెనడాకి చెందిన కంపెనీ సెల్సెల్ అనే కంపెనీ. వీళ్ళు ఒక 1000 మంది ఐఫోన్ యూజర్స్ని, ఒక 1000 మంది శాంసంగ్ యూజర్స్ని ఏ ఫీచర్స్ యూజ్ చేస్తుంటారు కదా, వాళ్ళ దగ్గర రిపోర్ట్ తీసుకున్నారు. సో వీళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటంటే ఐఫోన్స్లో యూజ్ చేసే వాళ్ళు 73% అసలు మేము ఆ ఫీచర్సే యూజ్ చేయము, ఏ ఫీచర్స్ అని చెప్పేసి ఇచ్చారు. శాంసంగ్లో అయితే ఇంకా 87% అసలు ఏ ఫీచర్స్ మేము యూజ్ చేయమని చెప్పేసి రిపోర్ట్ అయితే ఇచ్చారు. ఏ ఫీచర్స్ వాడని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడిగారనమాట ఏ ఫీచర్స్ కోసం కొత్త ఫోన్కి అప్గ్రేడ్ అవుతారా అంటే దానిలో దగ్గర 48% ఏ ఫీచర్స్ కోసం మేము ఐఫోన్ 16కి అప్గ్రేడ్ అవుతామని చెప్పేసి అంటున్నారు. సో ఏ ఫీచర్స్ యూజ్ చేసే వాళ్ళేమో పెద్దగా ఉపయోగం లేదంటున్నారు, యూజ్ చేయని వాళ్ళు ఉంటారు కదా వాటి కోసం అప్గ్రేడ్ అవుదాం అంటున్నారు. ఇట్లా ఉంటుంది సిచ్యువేషన్. మీలో ఎంతమంది ఏ ఫోన్స్ యూజ్ చేస్తున్నారు, ఏ ఫీచర్స్ మీరు అసలు యూజ్ చేస్తారా మీ ఫోన్లో, యూజ్ చేస్తే ఏ ఫీచర్ మీరు ఎక్కువగా యూజ్ చేస్తారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ రష్యా క్యాన్సర్ని నిరోధించే వ్యాక్సిన్ని తయారు చేసామని చెప్తుంది. సో ఈ వ్యాక్సిన్ ప్రపంచవ్యాప్తంగా 2025లో అందరికీ ప్రపంచవ్యాప్తంగా ఫ్రీగా మేము తీసుకొని వస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఈ వ్యాక్సిన్ వేసుకుంటే ఇది క్యాన్సర్ సెల్స్ ఉంటాయి వాటికి ఎగ్నెస్ట్గా ఫైట్ చేసిద్ది, క్యాన్సర్ని నిరోధిస్తుంది అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. మరి ఎంతవరకు పనిచేస్తుంది అని తెలియదు కానీ రష్యా అయితే అఫీషియల్గా ప్రకటించింది. చూద్దాం 2025లో ఒకవేళ ఇది సక్సెస్ అయితే మాత్రం చాలా గుడ్ న్యూస్. చాలామంది క్యాన్సర్ ఎవరైతే బాధపడుతుంటారో వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే కళ్యాణ్ అడుగుతున్నారు, ప్రసాద్ గారు మా ఆవిడకి ఫోటోలు పిచ్చి, మంచి ఫోటోలు వచ్చే ఒక బడ్జెట్ ఫోన్ చెప్పండి, కొన్ని గిఫ్ట్గా ఇస్తాం. బడ్జెట్ ఫోన్ అని మీరు బడ్జెట్ అంతా ఎగ్జాక్ట్గా చెప్పలేదు. నా వరకైతే నాకు బాగా అనిపించింది కెమెరా పరంగా 16,000 17,000 వస్తుంది మీకు ఇది. మోటరోలా G85 ఈ ఫొటోస్ బాగా వస్తాయి. లేదు కొంచెం యాడ్ చేసుకుంటే 21,000 రూపాయలకి మీకు మోటరోలా H50 ఫ్యూజన్ ఉంటుంది. అది ఇంకా బెటర్ ఫోన్, వాటర్ రెసిస్టెంట్ అవి కూడా ఉంటాయి దానిలో. సో వెళ్ళగలిగితే అక్కడ దాకా వెళ్ళండి. లేదు మీ బడ్జెట్ 16,000-17,000 అంటే G85. ఈ రెండిట్లో ఫొటోస్ అయితే కొద్దిగా బాగుంటాయి. నెక్స్ట్ మనకి హనుక్ అని చెప్పేసి వరంగల్ అబ్బాయి పెట్రోల్ బంక్లో పనిచేస్తూ ఉంటాడు. ఈ అబ్బాయి BGMI ఆడుతున్నప్పుడు ర్యాండమ్గా ఫ్రెండ్స్ పరిచయం అవుతుంటారు. BGMIలో చాలామందికి పరిచయాలు అయితే ఉంటాయి, ఫ్రెండ్స్ అక్కడి నుంచి అవుతూ ఉంటారు. చాలామంది ఫ్రెండ్స్ కూడా చేసుకో ఉంటారు మీరు. నాకు కూడా ఈ డాంగ్లీ లైన్ విజార్డ్ వీళ్ళంతా BGMI టీమ్మేట్సే. సో ఇట్లా ఫ్రెండ్స్ చేసుకున్నప్పుడు అవతల వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్, ఈ అబ్బాయి కొద్దిగా ఫైనాన్షియల్ ప్రాబ్లంలో ఉన్నాడు, డబ్బులు అవసరం అయితే అవతల వైజాగ్ ఫ్రెండ్ ఏం చేశారంటే ఈ అబ్బాయికి బెట్టింగ్ సజెస్ట్ చేశాడు. బెట్టింగ్లో పెట్టరా నీకు డబ్బులు వస్తాయి అవి అని చెప్తే మనోడు ఉన్నాయన్నీ ఊడ్చేసి అప్పులు చేసి మరి ఒక 3 లక్షల రూపాయలు పెట్టి బెట్టింగుల్లో పోగొట్టుకున్నాడు. వచ్చింది ఏం లేదు కానీ పోగొట్టుకున్నాడు. ఇంకా ఆ అప్పులు తీర్చలేక పాయిజన్ అయితే తాగాడు. హాస్పిటల్కి తీసుకెళ్లారు. కొన్ని రోజులు అయితే ఉన్నాడు కానీ చనిపోయాడు అబ్బాయి రీసెంట్గా. ఈ స్టోరీలో మీకు ఏమర్థమైంది, ఈ బెట్టింగ్ ల్యాబ్ల జోలికి అయితే వెళ్ళకండి. ఒకవేళ మీరు బెట్టింగ్ జోలికి వెళ్ళారనుకోండి ఖచ్చితంగా చేతులు కాల్చుకుంటారు. ఫస్ట్ మీకు వచ్చినట్లు కనిపిస్తుంటాయి,
పోయేది మాత్రం ఎంత ఉంటుంది, వచ్చేది ఎంత ఉంటుంది. సో మీరు ఇంకా సంపాదించాలి, కొడితే కుంభస్థలం కొట్టాలి, ఇట్లా డైలాగులు కొట్టేసి అప్పులు చేసి పెట్టారనుకోండి, ఉన్న స్థలాలు అమ్ముకోవాలి. అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది వెంటనే ప్రోడక్ట్ న్యూస్ అయితే నచ్చితే లైక్ చేయండి. రేపు ఎల్లుండి మన ఛానల్ వీడియోస్ అయితే వస్తాయి, వాటిని ఖచ్చితంగా చెక్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.